ఇక కర్నూలులో జరిగిన 2 వరుస ప్రమాదాలు ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. జాతీయ రహదారిపై మృత్యువు లారీ రూపంలో విరుచుకుపడటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణానగర్ వద్ద ఉన్న జాతీయ రహదారి వంతెనపై అర్ధరాత్రి ప్రమాదం సంభవించింది. తొలుత ద్విచక్ర వాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న కుమ్మరి శేఖర్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మానవత్వంతో స్పందించి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. శేఖర్ మృతదేహాన్ని పక్కకు జరిపే క్రమంలో అతివేగంగా వచ్చిన మరో లారీ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మరో 2 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, మరి ప్రమాదానికి సంబంధించి అక్కడ వివరాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. కర్నూలు జిల్లాలో నిన్న రాత్రి జరిగినటువంటి ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఏదైతే కర్నూలు కృష్ణానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒకేసారి ముగ్గురు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతుంది. ఏదైతే నిన్న అర్ధరాత్రి సమయంలో ఒక బండల్ లోడుతో వెళ్తున్నటువంటి లారీ ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి కుమార్ శేఖర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఇది గమనించినటువంటి కొంతమంది స్థానికులు, అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులు ఆ మృతదేహాన్ని పక్కకి తీసి హాస్పిటల్కి తరలించాలని సహాయక చర్యలు చేపట్టిన క్రమంలో మరొక లారీ వేగంగా వచ్చి వారిపై దూసుకు వెళ్ళినటువంటి సంఘటనలో అక్కడ సహాయక చర్యలు చేసేందుకు వచ్చినటువంటి దాదాపు 6 నుంచి 8 మంది దాకా యువకులు అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒకేసారి ఆ బ్రిడ్జి మీద నుంచి పక్కన ఉన్నటువంటి హంద్రీ నదిలోకి దుంకి కొంతమంది ప్రాణాలు రక్షించుకునేందుకు దుంకారు. మరోవైపు లారీ తగలడంతో మరొక ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడినటువంటి వారిని వెంటనే స్థానికులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపు లారీ రెండో ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాదానికి గురైనటువంటి వాహనదారులు చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం మీద నిన్న రాత్రి ఒకసారి ఒకే ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి వ్యక్తిని పక్కకి తీసేందుకు మరోసారి ఏదైతే ఆ బైక్ అదుపు తప్పి పడిపోయి ఉంటుంది, అదేవిధంగా మృతదేహం ఆ రోడ్డుపై పడి ఉంటుంది. మానవత్వంతో ఆ సహాయక చర్యలు చేపట్టడానికి వెళ్ళినటువంటి వారిని లారీ రూపంలో మృత్యు వెంటాడిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదం దాటికి దాదాపు ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కూడా జిల్లా వాసులను కలవరానికి గురి చేస్తా ఉంది. ప్రస్తుతం కర్నూలులో నిన్న అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆ ఘటనలో ఏదైతే ప్రమాదానికి కారణమైనటువంటి లారీతో పాటు ఆ ప్రమాదంలో గాయపడినటువంటి వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నటువంటి కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ తో పాటు పోలీసు బృందం ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నటువంటి పరిస్థితిలోకి ఉంది. ఏదేమైనా నిన్న అర్ధరాత్రి సమయంలో ఒకేసారి ముగ్గురు వ్యక్తులు చనిపోవడం అనేది కూడా కొంత భయాందోళనకు గురి చేస్తుంది. అందులోనూ అది జాతీయ రహదారి కావడంతో జాతీయ రహదారి చిన్నగా ఉండడంతో ఆ బ్రిడ్జి పాతది కావడం కూడా ఈ ప్రమాదానికి ఒక ప్రధాన కారణంగా కూడా చెప్తా ఉన్నారు స్థానికులు. ప్రధానంగా రాత్రి సమయంలో అర్ధరాత్రి 1 గంట ఆ ప్రాంతంలో వాహనాలు అతి వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి. అందులోనూ అర్ధరాత్రి సమయం కావడంతో కొంతమంది మద్యం సేవించి కూడా వాహనాలు నడుపుతూ ఉంటారు. మరి కొంతమంది నిద్రమత్తులో కూడా వాహనాలు నడుపుతూ ఉంటారు. కాబట్టి ఈ వాహన ప్రమాదాలు అనేవి తరచుగా చోటు చేసుకుంటాయి. కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. ఎంత వీలైతే అంత అర్ధరాత్రి సమయంలో ప్రయాణించకపోవడం మంచిదని చెప్పి కూడా పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితులు కొంది. ఇప్పటికైనా యువకులు కావచ్చు, యువకులు మద్యం సేవించే వాళ్ళు కూడా ఇలాంటి సంఘటనలు చూసైనా మారాలని చెప్పి కూడా పోలీసులు కోరుతా ఉన్నారు. మహిళ రైట్, అంటే ప్రమాదానికి ఆ మృతులు అంటే రెండోసారి యాక్సిడెంట్ కి గురైన మృతుల కుటుంబాలకు కానీ వాళ్ళ సమాచారం అందిందా? వాళ్ళ వివరాలు ఎలా ఉన్నాయి? అసలు వాళ్ళు ఎవరు ఏంటనే వివరాలు ఏమైనా తెలుసాయి? అయితే రెండోసారి జరిగినటువంటి ప్రమాదంలో ఒక వ్యక్తిని మాత్రమే గుర్తించారు. అతను కూడా కర్నూలు పట్టణానికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. మరొక మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉంది. ఆ మృతదేహం ఎవరిది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు, విచారణ కొనసాగిస్తా ఉన్నారు. కేసు నమోదు చేసుకొని ఏదైతే ప్రస్తుతం మొదటి ప్రమాదంలో మృతి చెందినటువంటి కుమ్మరి శేఖర్ అతని బంధువులకు అయితే సమాచారం అందించి వాళ్ళని కూడా ఆసుపత్రికి పిలిపించి ఏదైతే జరగాల్సినటువంటి
కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏదైతే రెండో ప్రమాదంలో మృతి చెందినటువంటి వారిలో ఒకరిని మాత్రమే గుర్తించారు. వాళ్ళ బంధువులకు కూడా సమాచారం అందించడంతో వారి బంధువులు కూడా ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు మిగిలిన ఇంకొక వ్యక్తి ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో దాదాపు ఒకేసారి ముగ్గురు చనిపోవడం పట్ల కూడా జిల్లా ఎస్పీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ప్రత్యేక దృష్టి సారించి అసలు ఎందుకు ఏ రకంగా జరిగింది, ఎందుకు జరిగింది, అతివేగమే కారణమా లేదంటే మొదట జరిగినటువంటి యాక్సిడెంట్ తో అర్ధరాత్రి కాబట్టి ఈ వాహనాల వెలుతురులో ఏదైనా ఇబ్బంది తలెత్తిందా అన్న పలు కోణాల్లో విచారణ చేపట్టాలని కూడా పోలీసులను ఆదేశించినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద జరిగినటువంటి ప్రమాదంలో మృతులు ముగ్గురు కాగా మరొక 5 మంది దాకా గాయపడినట్లుగా సమాచారం ఉంది. వాళ్ళని కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇప్పటికే వైద్య చికిత్సలు అందిస్తా ఉన్నారు. మొత్తం మీద కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఒకేసారి నిన్న నంద్యాల జిల్లాలో కూడా జరిగినటువంటి ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే కర్నూలు పట్టణ శివార్లో జరిగినటువంటి కర్నూలులో కృష్ణానగర్ హైవే జాతీయ రహదారిలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం పట్ల కొంత భయాందోళన కలిగించేటటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన ఒక వ్యక్తి మృతి చెందాడు. అతనికి ఆ వ్యక్తి మృతి చెందడం పట్ల మరోసారి ఏదైనా జరుగుతుందా అన్న భయం కావచ్చు, ఒక సాఫ్ట్ కార్నర్ కావచ్చు, వాళ్ళు సహాయక చర్యలు చేపట్టేందుకు మళ్ళీ ప్రమాదం జరగకుండా ఉండాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి బైక్ ను కానీ ఆ మృతదేహాన్ని కానీ పక్కకు తీసేందుకు మానవత్వ ఉదయంతో వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిన సమయంలో సహాయక చర్యలు చేపట్టే సమయంలో మరోసారి లారీ మృత్యు రూపంలో వాళ్ళని కబలించిందని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి జిల్లా వాసులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మైజా రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.